కానీ మీరు చేసే పని గుర్తించని కొంతమంది రాజకీయ అజ్ఞానులు నసరాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే వద్దు ఎంపీ ముద్దు అనే రీతిలో వాళ్ళ ప్రస్తావన కొనసాగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అరవింద్ బాబు గారు కులం చూడలేదు, మతం చూడలేదు. ఆయన ఒకటే చెప్తాడు, కులం లేని వాడే కులం గొడుగు పడతాడు, మానవత్వం లేని వాడు మతాన్ని అడ్డు పెట్టుకుంటాడు. మీరు విమర్శించదలుచుకున్నారు, మిమ్మల్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను. మీరు చేసిన త్యాగాలు ఏంది, మీరు పడిన కష్టాలు ఏంది? మీరు చేసిన త్యాగం ఏందో, మీరు పడిన కష్టం ఏందో నసరాపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరా తెలుసు. లేనిపోయిన అబండాలు వేయొద్దు. ఎందుకంటే ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తుంది, జనసేన పార్టీలో ఎక్కువ సానుభూతి పనులు గాని, మద్దతుదారులు గాని, కార్యకర్తలు గాని కాపులే ఉంటారు. ఇది కాపు సంఘం మీటింగ్ కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. కాపులకి ఎవరికి అన్యాయం జరగట్లేదు, కాపులకి ఎవరికి వాళ్ళని పక్కన పెట్టడం జరగలేదు. గతంలో కాపుల్ని కరేపాకులా మీరు చూసుంటారు. కాపుల్ని ఓటు బ్యాంకులా, కాపుల్ని కరేపాకులా, కాపుల్ని ఈ విధంగా ఇటువంటి ధోరణి మీకు ఆలోచనలో ఉంది కాబట్టి మీరు ఈ విషయం ప్రస్తావిస్తున్నారు. మీరు ఎంతకంటే రాజకీయ అజ్ఞానం అంటే ఈ సభాముఖంగా చెప్తున్నాను. హైకమాండ్ కి అల్టిమేట్ ఇస్తున్నారు, నసరాపేట నియోజకవర్గంలో మేము విడిగా పోటీ చేస్తామని. అసలు ఎటువంటి రాజకీయ అజ్ఞానం మీరు? హైకమాండ్ అంటే మీ హైకమాండ్ ఏంటి? వైసీపీ పార్టీ మీ హైకమాండ్. జనసేన పార్టీ అయితే మీరు ఆ మాట మాట్లాడరు, కూటమిలో ఉంది. మీ హైకమాండ్ వైసీపీ పార్టీ, లోకల్ మాజీ ఎమ్మెల్యే మీ హైకమాండ్ అయితే మీరు ఆ మాట మాట్లాడతారని ఈ సందర్భంగా చెప్తున్నాను. అంతేకాకుండా మీరు కాపుల మనోభావంతో ఎందుకంటే జన సైనికుల మనోభావంతో మీరు ఆటలాడుకోవాలండి. మీ నాయకత్వం ఏందో, మీరు పడిన కష్టం ఏందో, మీరు చేయాల్సిన త్యాగం ఏందో నసరాపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు తెలుసు. అంతేకాకుండా ఫైనల్ గా ఒకటే మాట తెలుసుకున్నాను. నసరాపేట నియోజకవర్గంలో పార్టీల మధ్య, కుంపట్ల మధ్య, కులాల మధ్య కుంపటి రైలు ఇచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే ఒకటే మాట చెప్తాను. ఎందుకంటే కోటప్పకొండ విషయం చూసాం. ఒక కులాన్ని వెంట పెట్టుకుని శవరాజకీయం చేస్తున్నారు. కోటప్పకొండ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారు. ఒకటి చెప్తున్నా, ఇటువంటి రాజకీయాలు చేసే నాయకులకు ఎవరికైనా ఖబర్దారని సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నారు.